అన్నా త్వరగా పోని అన్నా. వదిన చలువలు పోసి సారి పెట్టిందంటే నాగజాతిని కాపాడే రేణుకమ్మకి మనం చేజలు కొట్టినట్టే. చెప్పా పెట్టకుండా బిందెలు నెత్తిమీద పెట్టుకుని వెళ్ళారంటే వాళ్ళకెంత ధైర్యం ఉండాలి. అన్నా అన్నా నీ ఆవేశం నా బిడ్డ మీద చూపించకన్నా. వదిన రమ్మంటేనే వెళ్ళింది, బలవంతంగా వెళ్ళిందన్నా. త్వరగా పోనీ అన్నా. అమ్మా రేణుకమ్మ, నాగమణి దక్కే దారి చూపించు. నాగమండలానికి నేనిచ్చిన మాట నిలబెట్టు. బావా, అలా దూరంగా నుంచున్నావేంటి? దగ్గరికి రా. పదభద్ర, అదే అదే మావేస్తున్నారు. పారిపోతే అనిరుద్ పున్నాగాని పేరు పెట్టి అరుస్తాడు. అయ్యగారు గుర్తు పెట్టి చంపేస్తారు. ఏం చేయాలి? ఆయన వచ్చేలోపు మా ఇంటి సారి అమ్మవారికి చేరాలి. ఇలా వచ్చి అందివ్వండమ్మా. రండి. తీసుకోమ్మా, అమ్మవారికి సారి సమర్పించమ్మా. తీసుకోమ్మా. పెట్టమ్మా. త్వరగా పెట్టండమ్మా. త్వరగా పెట్టమ్మా. ఆలోచిస్తావేంటమ్మా? సారిని అమ్మవారి పాదాల దగ్గర పెట్టు. త్వరగా పెట్టమ్మా. త్వరగా పెట్టమ్మా. అమ్మ రేణుకమ్మ తల్లి, అమ్మగారి మనసులో ఏం కోరుకున్నారో ఆ కోరిక నెరవేరేలా చూడమని ఈసారి నీ పాదాల దగ్గర చేరుస్తున్నాను. పెట్టమ్మా.
పెట్టండి అమ్మా త్వరగా. ఆపండి! ఆ సారె పెట్టడానికి వీల్లేదు. మీకు దండం పెడతానండి, ఇక్కడే ఆగండి, నా మాట వినండి. యాండి మావయ్య వద్దండి, నాన్న మావయ్య యాండి నేను వద్దన్న పని చేస్తే దేన్నైనా ఎవరినైనా ఆఖరికి దేవుణ్ణైనా తగలబెట్టేస్తా. యాండి వద్దండి. నాన్న. అయ్యో, యాండి యాండి ఆగు ధనంజయ, ఆగు. ఎందుకు ఇలా చేసావు ధనంజయ? ఇంటి గడప దాటి వచ్చిన సారే అమ్మవారి పాదాలను చేరింది. చేరిన చీరను చేతికి తీసుకుని అగ్నిగుండంలోకి విసిరి బూడిద చేశావు. చాలా పెద్ద తప్పు చేశావు ధనంజయ. గురువర్యా! నా చెల్లెలు భద్రావతి ఈ చుట్టుపక్కల శత్రువులున్నారన్న అనుమానంతో చూడ్డానికి వెళితే నాగుపావులన్నీ చుట్టుముట్టి భయపెట్టాలని చూశాయట. గరుడ వంశస్థుల్ని భయపెట్టాలని చూస్తున్న ఆ నాగజాతికి అగ్నిగుండం సాక్షిగా కొలువయ్యున్న ఆ రేణుకమ్మే సాయం చేస్తోంది. అది తప్ప కాదా? ముమ్మాటికి తప్పే గురువర్య. ఈ ధనుంజయ వర్మ ఉన్న ఊరిలో జనమైనా జగజ్జనని అయినా పావుకి పాలు పోయకూడదు, పావుని చూసి పాపం అనకూడదు. అలా చేస్తే పాపం చేసినట్టే, కాలి బూడిదైనట్టే. మొక్కు తీర్చుకుంటే తప్పు కాదు నాన్న. అమ్మ చేయాలనుకున్నది పూజ, క్షుద్ర పూజ కాదు. అమాయకురాలైన పున్నాగని చంపాలని చూశారు. పాపం నార్మల్! ఇంకొక్క మాట మాట్లాడావంటే కన్న కొడుకువని కూడా చూడను. నాగమణిని ఎత్తుకెళ్లాలనుకున్న ఆ పున్నాగని అడ్డంగా నరికి చంపకుండా తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుని ఊరేగమంటావా? అందుకే చంపాను. అది నాగమణి కోసం మళ్ళీ బ్రతుకొస్తే మళ్ళీ చంపుతాను. ఇంకొక విషయం, నాగమణి ఈ ఊరి పొలిమేర దాటడానికి కారణం ఈ రేణుకమ్మ కూడా. అవునన్నా,
మనం ఇచ్చే డబ్బులతో పంపించే డబ్బులతో అమ్మవారు జాతరలు జరిపించుకుని మనకే ఎసరు పెడుతోంది. అలాంటి ఈమెకు చీరెందుకు సారెందుకు? ఏం మాట్లాడుతున్నావు భద్రావతి? కళ్ళు పోతాయి. వదినా, ఈ కంటితో నాగమణిని నాగనిధిని చూసేదాకా చూపు కూడా తగ్గదు. ఇప్పుడు ఇంకేం చూస్తారు? నాగమణి పోయిందన్నారుగా. ఎక్కడికి పోలేదు. గురువర్యా, నాగమణి ఈ పొలిమేర దాటిందని ఆ తల్లి చీర తగలబెట్టి బూడిద చేశావు. అసలు నాగమణి ఊరు దాటి పోనేలేదు. ఏంటి గురుగారు, ఏంటి మీరు చెప్పేది? నాగమణి ఇక్కడే ఉందా? మా ఊళ్ళోనే ఉందా? మరి చెప్పరేంటండి? అర్రులు చాస్తూ కనురెప్పలు కొట్టకుండా నాగమణి కోసం ఎదురు చూసేది మా కళ్ళలో జీవం పోయడానికి, మా కళ్ళతో ఆ నాగమణిని చూడాలని. వచ్చే నాగపంచమి ద్వయతిథి రోజు నాగమణి నలుగురి కళ్ళకు కనిపిస్తుంది. గురువర్యా, దుమ్ము రేపి మా కళ్ళల్లో కొట్టి మమ్మల్ని పడగొట్టి గరుడదేవుని కాళ్ళల్లో ఇరుక్కుని వెళ్లిన ఆ నాగమణి ఈ ఊరి పొలిమేర దాటి వెళ్లలేదనడానికి నిదర్శనం చూపించగలరా? నమ్మకం. నమ్ముతున్నాం మిమ్మల్ని. మీరు నాగమణి ఉందంటున్నారు, కానీ మాకు కావాల్సింది మాట కాదు గురువర్యా, రుజువు. మూర్ఖురాలైన భద్రావతి మాట విని ఎందరూ మొత్తుకుంటున్న వాళ్ళ మాటలు పెడచెవిన పెట్టి అమ్మవారికి సారిగా పెట్టిన చీరని ఈ యజ్ఞగుండంలో విసిరివేశావే, కాలి బూడిదైన ఆ చీరే నిదర్శనం. నా ప్రయత్నం విఫలమవ్వచ్చేమో గాని బూడిద మాత్రం కాదు గురువర్యా. నాగమణి ఉంది అంటే దాన్ని సాధించాలన్న తపన ఉన్నవాళ్లు కూడా ఉంటారు. మీరు చెప్పినట్టు నాగపంచమికి నాగమణి దర్శనమవుతుందనడానికి నిదర్శనం చూపించండి గురువర్యా. అగ్నిగుండంలో మండుతున్న ఆ చీరను అందరూ చూస్తున్నారు కదా. ఆ చీరే మళ్ళీ ఏమాత్రం కాలిపోనట్టుగా గుండంలో నుండి బయటకు వస్తుంది. అమ్మవారి చీర కాలిపోతుంది కదా స్వామి, మళ్ళీ ఆ చీర బయటకొస్తుందా? అదే కనుక జరిగితే ఆ తల్లి నా భర్త చేసిన తప్పుల్ని క్షమించినట్టే. తప్పంటావేంటొదినా? నువ్వు మాట్లాడకమ్మా, అమ్మవారితో మనకెందుకు? అమ్మా రేణుకాదేవి, నీ లీలను అనుగ్రహ భాగ్యాన్ని మాకు కలిగించు తల్లి. కాలిపోయిన ఆ చీర మళ్లీ మామూలై నాగమణి ఎవరు సొంతమవుతుందో వాళ్ళ మీద ఆ చీర పడేలా చేయి తల్లి. జై జగన్మాత, జై జగన్మాత, జై జై జగన్మాత, జై జగన్మాత, జై జగన్మాత.
నాగమణిని సాధించేది నా కొడుకే. నాగమణి మాదే, నాగనిధి మాదే. ఆ చీర నా మీద పడాల్సింది, నాకు దక్కాల్సింది. అనిరుద్ధ్ అట్టుగా నిలబడ్డాడు. ఏంటమ్మా ఈ పరీక్ష? నువ్వు పున్నాగవని నేను గుర్తుపట్టాను. ఈ చీర కనుక నీ మీద పడి ఉంటే నువ్వు ఎవరా అని ఆరా తీసి చంపేసేవాళ్ళు పున్నాగా. అందుకే చీర నా మీద పడాలని అడ్డొచ్చాను. నన్ను క్షమించు. అద్భుతం గురువర్య, అద్భుతం. నిజంగానే మహత్యం జరిగింది. అరవింద్ సారిగా తెచ్చిన చీరని కాల్చి బూడిద చేసినా అది మళ్ళీ చీరగా మారి వెళ్లి అనిరుద్ధ మీద పడింది. మీ ఆశీస్సులు, ఆ గరుడ రక్ష మా వంశానికి శ్రీరామ రక్ష. ఇప్పుడు చెప్పండి గురువర్య, నాగపంచమి రోజు నాగమణి దొరుకుతుందా? అది మా చేయి దాటి పోకుండా ఉంటుందా? చెప్పండి గురువర్య. అమ్మవారి సారి చీర ఇప్పుడు దివ్య వస్త్రంగా మారింది. నాగపంచమి రోజున దర్శనమిచ్చే నాగమణిని తీసుకుని ఈ దివ్య వస్త్రం కప్పుకొని వెళ్లి శివబెలంలోని అమరలింగేశ్వర స్వామికి అభిషేకిస్తే ఇక నాగమణి చేయిజారిపోదు ధనంజయ. ధన్యుణ్ణి గురుదేవా. తీసుకో ధనంజయ. నాగమణి ఈ చేతిలోకొస్తే ఆ నాగనిధి పాతాళంలో ఉన్న ఇదే చేత్తో పెకిలిస్తాను. ఇది తథ్యం. అరవింద, ఈ వస్త్రాన్ని గరుడదేవుని పాదాల దగ్గర పెట్టి పూజలు చేయండి. ఆ